कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोऽस्त्व कर्मणि। కర్మలను ఆచరించుటేందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము ఇంకోసారి ఛాయలో కనిపించావంటే కాళ్ళు ఎరగొడతాను. అదనరా కొట్టద్దు, ఆకలి కాగలేక దొంగతనం చేశాను, ఇంకెప్పుడు చేయను. దొరికావు కాబట్టి దొంగవయ్యావు, లేకపోతే నువ్వు దొరవే. రా, దొంగతనం ఎలా చేయాలో నీకు నేర్పిస్తాను. కానీ కానీ
నమస్కారం సార్. నమస్కారం హెడ్ మాస్టర్ గారు. ఈ డబ్బుతో పిల్లలకి కావాల్సిన పుస్తకాలన్నీ తెప్పించండి. అంతేకాదు పిల్లలకి ఏ అవసరమైనా వెనకాడకుండా వెంటనే నాకు తెలియపరచండి. ఓకే? భలేవారు సార్. ఈ రోజు ఈ స్కూల్లో పిల్లలందరూ బాగా చదువుతున్నారంటే దానికి కారణం మీరే సార్. పైగా పిల్లలకి ఇది అవసరం అని మేము అనుకున్న లోపనే మీరే ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కూల్లో పిల్లలందరినీ మెచ్చుకుంటున్నారంటే ఆ ఘనత మీదే సార్. చూడండి సార్, నేను ఈ స్కూల్ కట్టించింది ఒకరి మెప్పు కోసం కాదు, నా తృప్తి కోసం. హలో సార్, మన స్కూల్లో కొత్తగా కట్టిన ఆ పై బ్లాక్ ను సార్ చూస్తారా? షూర్, పదండి. చెప్పు, నిజం చెప్పు. ఆ దొంగతనం ఎందుకు చేశావు? దొంగతనం చేయలేదు మాస్టారు. చీనోర్మై, దొంగ కొడుక్కి దొంగ బుద్ధులు రాక మంచి బుద్ధులు ఎలా వస్తాయిరా? నిజంగా నేను చేయలేదు మాస్టారు, నాకు తెలియదు నువ్వు ఇలా ఎందుకు చెప్తావురా? రెండు తగిలిస్తే అప్పుడు చెప్తావు. చూడండి, మీరిక్కడ చేయవలసింది వాళ్ళ బంగారు భవిష్యత్తుకి పునాదులు వేయడమే గాని అనుక్షణం వాళ్ళ గతాన్ని వాళ్ళు గుర్తు చేయడానికి కాదు. అది కాదు సార్, వీడు పక్కవాడి జామెట్రీ బాక్స్ దొంగిలించాడండి. అది వాడికి ఇచ్చేరా అంటే నేను తీయలేదని అబద్ధం ఆడుతున్నాడు సార్. మాస్టారు, అబద్ధం ఆడుతున్నాడని పిల్లల్ని చితకబాస్తే వాడు మొండికేస్తాడు కానీ మంచిగా మారడు. ఒక విద్యార్థి గాంధీగా నిలిచినా లేక గాడ్సేగా మారినా దానికి బాధ్యులు మీలాంటి మాస్టర్లే అవుతారు. అది గుర్తుంచుకోండి. బాబు, మాస్టర్ చెప్పినట్టు విని బుద్ధిగా చదువుకో. ఓకే? ఇదేమిట్రా వినయ్, ఎప్పటికప్పుడు అమ్మాయి చదువుకు కావాల్సిన డబ్బులు నువ్వే ఇస్తున్నావు, కానీ నీ గురించిన వివరాలేవి అమ్మాయికి చెప్పొద్దంటున్నావు. అసలు నీకు చెల్లాయిని చూడాలని ఎప్పుడూ అనిపించదురా? ఎందుకు అనిపించదు బాబాయ్? చెల్లాయిని నా ఆప్యాయంగా నాన్న అని పిలుస్తుంది. నువ్వు చెల్లాయిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నావు. ఇటువంటి సమయంలో నా గురించి వివరాలన్నీ చెప్పి ప్రపంచమంతా నువ్వే అనుకుంటున్న చెల్లాయికి నువ్వు కన్న తండ్రివి కాదని, తానొక దొంగ కూతురని, తానన్న ఒక దొంగని తెలిస్తే అది విని భరించగలుగుతా బాబాయ్? అది నిజమే అనుకో, కానీ ఎన్నాళ్ళు ఈ నిజాన్ని నీలో దాచుకుని బాధపడతావురా? బాబాయ్, నా మీద ఉన్న అభిమానం చేత నా గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను రేపు కలెక్టర్ కాబోతున్న నా చెల్లాయి గురించి, బాల నేరస్తుడిగా జైలు పాలైనా చక్కగా చదువుకుని డిగ్రీ పుచ్చుకుని రాబోయే నా తమ్ముడి గురించి ఆలోచిస్తున్నాను. ఏమిటి, విజయబాబు జైలు నుంచి వచ్చేస్తున్నాడా? అయితే వాడు ఎక్కడ ఉంటాడు? మనకి దూరంగా ఉంటాడు. అవును, తమ్ముడు చెల్లాయి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడాలి. అందరూ వాళ్ళని గౌరవించాలి. అది చూసి నేను ఆనందించాలి. వెన్నెల వెలుగు లాంటి వాళ్ళ భవిష్యత్తులోకి అమావాస్య లాంటి నా గతం తుంగి చూడకూడదు. అదే నా ఆవేదన బాబాయ్. నీ ఆశ ఆశయం తప్పకుండా నెరవేరుతాయిరా. థ్యాంక్స్ బాబాయ్. కానీ బాబాయ్, ఎలాంటి సమయంలోనూ ఈ రహస్యం బయట పెట్టనని నాకు మాట ఇవ్వు బాబాయ్. గురు, ఏమిటి అలా డల్గా ఉన్నావు? నువ్వు అనుకున్న పనులన్నీ చేస్తున్నావా? 10 మందికి ఆనందాన్ని పంచిచ్చే నువ్వు ఇలా డల్గా ఉన్నావు. నాకే నచ్చలా. నీకు విషయం చెప్తాంట్రా. నా మాట విను. చెబుతా పదా. వెరీ గుడ్ మై డియర్ యంగ్ మ్యాన్. పట్టుదల దీక్ష ఉంటే ఎక్కడైనా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఇందులో నాదే ఉంది సార్. ఒక బాలనేస్తుడిగా జైల్లో అడుగుపెట్టిన నేను ఈ రోజు ఒక విద్యావంతుడిగా బయటికి వెళ్ళగలుగుతున్నానంటే దానికి కారణం మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలు. ఇట్స్ ఆల్ రైట్. సరే గాని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? బడిలోంచి బ్రతుకులోకి సార్. వెరీ గుడ్. బడిలో సిన్సియర్ గా చదువుకున్న నువ్వు బ్రతుకులోనూ విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బై ద బై, నా స్నేహితుడికో లెటర్ రాసిస్తున్నాను. ఇది నువ్వు అతనికి ఇస్తే నీకు ఏదైనా ఉద్యోగం ఇస్తాడు. ఇదిగో నీకు రావాల్సిన డబ్బు, నీ డిగ్రీ సర్టిఫికేట్. ఏమ్మా, నేను అడిగేది వినిపిస్తోందా? వినపడుతోంది నాన్న. ప్రపంచంలోకెల్లా పెద్ద మ్యూజియం ఎక్కడుంది? లండన్. లండన్ లో ఉంది నాన్న. అమెరికాలో ఓ వ్యక్తి పేరుతో మహానగరం ఉంది. ఏమిటది?
వాషింగ్టన్. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939లో మొదలై 45 వరకు జరిగింది. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది చెప్పమ్మా? మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇంకా జరగలేదు కదా నాన్న. ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే ఇంటర్వ్యూలో కాస్త ఏదైనా అటు ఇటు జరిగితే మన ఇద్దరి మధ్య జరగబోయేదే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. నువ్వు చదివించిన పద్ధతికి నేనే కాదు నువ్వైనా సరే పాస్ అవుతావు. నేను పాస్ అవ్వాల్సింది ఇలాంటి పరీక్షల్లో కాదమ్మా, జీవితంలో. కానిస్టేబుల్ కూతురు కలెక్టర్ అవుతుందేమిట్రా అని వెటకారం చేసిన వెధవల ముందు నిలబడి గర్వంగా మీసం మెలేసే రోజు రావాలి. అది నీ చేతుల్లో ఉంది. పద పద, నీ ఇంటర్వ్యూ టైం అయింది. ఏమైంది? ఒక్క నిమిషం ఆగండమ్మా, చూసి చెప్తాను. ఎంతసేపు అవుతుంది బాబు? కొంచెం లేట్ అవుతుందమ్మా. ఇదిగో నాకు టైం అయింది, నేను వెళ్తాను. ఏమిటండి ఇది? దండ వేయడానికి నేనేమన్నా రాజకీయ నాయకుడినా లేదంటే మీ బంధువునా? అరే ఏమిటండి మాట్లాడరు? అసలు మీరెవరు? ఏమని చెప్తావు? అతను తోడబుట్టిన అన్నవనా లేక పేరు మోసిన దొంగవనా? జైలు నుంచి జీవితంలో కొత్తగా అడుగు పెడుతున్న నీ తమ్ముడి మీద ఒక దొంగ నీడ పడితే ఏమవుతుందో ఆలోచించావా? ఆటో స్టాప్ ప్లీజ్, ప్లీజ్ స్టాప్. ఏం కావాలమ్మా? అర్జెంటుగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కాస్త లిఫ్ట్ ఇస్తారా? అలాగా, ఎక్కమ్మా. సార్ సార్, ఆ వ్యాన్ లో ఎవరు అమ్మాయిని ఎత్తుకెళ్తున్నారు, రండి కాపాడదాం. Hey! Stop!